శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆశ్రమము ఇది ధర్మమునకు ప్రాతిపదిక. సనాతన ధర్మము అని పేరు మన విశ్వాసమునకు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరికి తెలియదు, అందుకే సనాతనము అన్నారు. సనాతనము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే ఈశ్వరునకు అన్వయం అవుతుంది. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నీ ఎప్పుడున్నాయని నువ్వు అనుకుంటున్నావో దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క ఆది తెలిసిన వాడెవరూ లేడు. అటువంటి ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడు ఆయన ఊపిరి ఉన్నది. ఇప్పుడు చూడండి, కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటే నా ఊపిరి తీస్తున్నాను కాబట్టి ఉన్నాను. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఈ లోకంలోకి ఎప్పుడు ప్రవేశించిందో ఆనాడు అది ఊపిరి తీసుకుంది. నేను నా ఊపిరి ఈ రెండింటికి భేదం ఉండదు. అలాగే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఊపిరి ఈ రెండిటికి భేదం ఉండదు. నేను ఊపిరి తీయకపోతే మాట్లాడలేను. ఊపిరి తీసి ఆ తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతాను. తీసేటప్పుడు మాట్లాడలేరెవరు. తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడాలి. పరమేశ్వరుడు కూడా మాట్లాడాడు. ఆయన నోటి వెంట వచ్చినటువంటిదే వేదం. ఆ వేదం ధ్యాన సమాధి యందు ఉన్నటువంటి ఋషులకు వినపడింది. ఆ ఋషుల పేరు మీదుగా మంత్రాలు వచ్చాయి. అందుకే ధర్మమునకంతటికీ కూడా ఏది ప్రధానమైనటువంటి ప్రమాణము అంటే వేదమే ప్రమాణం. ఆ శృతి స్మృతి పురాణము శిష్టాచారము దానితో పాటుగా ఐదవది అంతరాత్మ ప్రబోధము. ఈ ఐదే ప్రమాణాలు. ఇక ఆరవ ప్రమాణం లేదు. చిట్ట చివరి ప్రమాణం ఇది అంటే లోకంలో అంతరాత్మ ప్రబోధం. మొట్టమొదటిది శృతి. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. వేదం ఏం చెప్పిందో అదే ధర్మం. ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటారు. కాళిదాస మహాకవి శృతిని స్మృతి అనుసరిస్తుంది. ఆవు వెంట దూడలా
కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. 5వ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్లు తాగడానికి పెడుతూ రే పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకని ఆ కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను. ఇప్పుడు ఒరే నా తల మీద పెట్టరా అన్నాను. ఆ పచ్చిగడ్డి నా తల మీద పెట్టాడు. నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది. కట్టు విప్పి కట్టు వెయ్యరు. 2వ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు. మొదటి కట్టు అలాగే ఉంటుంది. దాని మీద 2వ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము, పుట్టిన తరువాత గర్భాష్టమము అంటారు. ద్విజులు బ్రాహ్మణులకైతే తల్లి కడుపులో ఉన్నటువంటి దగ్గర నుంచి లెక్క పెట్టి 8 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. అంటే కలియుగంలో 9 నెలలు లోపల ఉంటారు కాబట్టి బయటికి వచ్చేసిన తర్వాత పిల్లవాడు 7 సంవత్సరముల 3 నెలలు లేదా 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. అలా ఉపనయనం తల్లిదండ్రులు చేయకపోతే వాళ్ళకి ఏ శిక్ష వేస్తారో తెలుసా? వేదంలో 16 వరకే బ్రాహ్మణుడికి గాయత్రి అధికారం. 16 తర్వాత ఇక గాయత్రి పట్టివ్వదు. ఆ ఉపనయనం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అంటే ఏదో శాస్త్రానికి చేయడం. అలా ఉపనయనం చెయ్యని వాళ్ళని ఏం చేస్తారంటే, కొడుకు విశేషమైనటువంటి జ్వరంతో ఉండి స్పృహ లేకుండా ఇంట్లో పడుంటే ఇల్లు బయట తాళం వేసి భోగం అనుభవించడానికి వెళ్ళిన దంపతులకి ఏ శిక్ష వేస్తారో ప్రతి పూట అటువంటి పాపాన్ని తల్లిదండ్రుల ఖాతాలో వేస్తుంది. ఎందుకని అంటే ఉపనయనం చేయలేదు. ఉపనయనం చేయలేదు కాబట్టి వాడు అర్ఘ్యప్రదానం చేయడు, వాడు అర్ఘ్యం ఇవ్వడు, వాడు గాయత్రి చెయ్యడు. అర్ఘ్యం ఇవ్వకుండా గాయత్రి ఇవ్వకుండా చేసిన దోషం తండ్రిది. తండ్రి మొదటి ఆచార్యుడు. తండ్రి కొడుక్కి ఉపనయనం చేసేయాలి, చేసేసి సంధ్యావందనాధికారాన్ని కల్పించాలి. దాన్ని బ్రహ్మచర్యము అంటారు. బ్రహ్మచర్యమునందు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. అది జీవితాంతం పనికొస్తుంది తప్ప కట్టు విడిపోదు. ఎందుకు గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలని పెట్టారంటే, గర్భాష్టమం దగ్గర నుంచి లింగభేదం తెలుస్తుంది, మనస్సు యందు కామము పొటమరించడం ప్రారంభమవుతుంది అన్నారు. కాబట్టి ఆ తేజస్సుని ఓజస్సుగా మార్చి పరమేశ్వరుని చేరుకునేటటువంటి మార్గం సువ్యవస్థితం చేయడానికి కౌపీనం పెట్టి ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క రకమైన దండం చేతికిచ్చి గాయత్రీ మహామంత్రానుష్ఠానం చేయిస్తారు. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు. చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు, సంధ్యావందనం మాత్రం చేయవలసిందే
అందుకే కాదు 5:20 అయిపోయిందని నేను ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాను విడిదికి. కారణం ఏమంటే ఏదో చిన్న బుచ్చాలని కాదు, ఎవరిని ఇది చెయ్యాలని కాదండి, నా స్వధర్మం. నేను స్నానం చేసి సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇవ్వకుండా ఉపన్యాసానికి రాకూడదు. ఉపన్యాసం మానేసిన తప్పు లేదు, కానీ సంధ్యావందనం మాత్రం మానకూడదు. చచ్చిపోతుంటే సంధ్యమంత్రం అని పేరు, ప్రాణం పోతుంటే ఇంకా ప్రాణం ఉంటే, కొడుకు సంధిలో తండ్రి ఉంటే విభూతి జల్లి తండ్రి పేరు చెప్పి మనసం పక్కన కూర్చుని అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చి తను ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చేసుకోవాలి. ఊపిరున్నంతసేపు సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు. కాబట్టి కొడుకుంటే చేస్తాడు, కాబట్టి కొడుకు కావాలని కోరుకుంటారు. బ్రహ్మచర్యమునందు ఆ నియమం అంత కఠినంగా ఉంటుంది. ఒక్క పూట సంధ్యావందనం మానవలసి వస్తే సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళని బ్రతిమాలాలి. మీరిచ్చిన అర్ఘ్యజలాల్లో కొంచెం జలం ఉంచండి, తను పని పూర్తి చేసుకుని సంధ్యావందనం మానేస్తే వెళ్ళి వారి దగ్గర తీర్థం పుచ్చుకొని అప్పుడు తాను ఏమైనా తినాలి. సంధ్యావందనం అన్నది అంత అవసరమైనటువంటి విషయం. సంధ్యాహీన అశుచి, అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచం లేదు అంది శాస్త్రం. ఎవరు సంధ్యావందనం చెయ్యవలసినటువంటి అధికారంతో పుట్టారో వాళ్ళు. మరి సంధ్యావందనం చేయవలసిన అధికారం లేని వాళ్ళు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది, ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు, బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు, ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణము చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాలని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపావుని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏవో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు, దానికి వివాహమని పేరు. ధర్మంతో ముడేస్తున్నారు కామాన్ని అని గుర్తు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారు కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. అందుకే కొన్ని వర్ణముల యందు స్నాతకోత్సవము అని చేస్తారు. స్నాతకోత్సవము అన్న మాట వేదంలో ఉన్న మాటని విశ్వవిద్యాలయాలు వాడుకున్నాయి. స్నాతకోత్సవము అంటే ఇతను ఇందుకు పనికొస్తాడు అని ప్రకటించడం. వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో.
కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, పియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో పరాకు పడకూడదు, తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. ఎలా? నిన్న మీతో మనవి చేసే చతుర్థి విభక్తి వెయ్యకుండా దానం చేస్తాడు. అందువల్ల పుట్టింటి వారికి కూడా ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. దీనికి దాంపత్యము, దంపతులు అంటారు. అలా కలిసినటువంటి స్త్రీ పురుషుల్ని దంపతులని పిలుస్తారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతకుముందు తాను ఉన్నాను అనడానికి ఒక గుర్తు ఏమీ పెట్టడు పురుషుడు. నేనున్నాను అని నేను బ్రహ్మచారిగా ఉండగా గుర్తేమీ లేదు. కానీ నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే నేనున్నాను అని ఒక గుర్తు ఏర్పాటు చేస్తాను నా భార్య మెడలో. వే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఇదిగో ఈ నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. నేను ఉపన్యాసం చెప్తుంటే ఓ చీమ నా పాదం కుడుతోంది అనుకోండి, పాదం మొరపెట్టుకుంటుంది. ఒక చీమ కరుస్తోంది, బాధగా ఉంది నాకు. అది ఇలా పైనుంచి గొట్టం ద్వారా బుద్ధి కెడుతుంది. వెంటనే బుద్ధి గ్రహించి ఓ ఎడం చెయ్యి ఆ కుడుతున్న ప్రాంతాన్ని నిప్పిని పట్టి గుర్తుపట్టి రుద్దు, అంతకన్నా ప్రవర్తిస్తే సభలో బాగుండదు, ఆ చీమ మరణిస్తుందని చెప్తుంది. నిశ్శబ్దంగా నేను చెయ్యి పెట్టి ఇలా అంటాను, ఆ చీమ చనిపోతుంది. అంటే ఎంత చిన్న సమస్య అయినా సరే ఈ మిగిలినటువంటి శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో. అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భార్య, ఇది భర్త. అందుకే భర్త పెద్దవాడు, భార్య చిన్నది ఉంటుంది వయస్సులో. కారణం పరిణతి. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాడై నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించుట కొరకు మాత్రమే కాదు, కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు. దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆవిడ ఇంటి దగ్గర వ్యవహారాలు నిర్వహిస్తోంది కాబట్టి తాను పై ఊరెళ్ళి కూడా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి
తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. మొన్న మీతో చెప్పాను, సచేల స్నానం చెయ్యాలి. మొట్టమొదట కొడుకు పుట్టగానే ఏ కట్టుబట్టలతో ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. దూకితే నీళ్లు పైకి లేస్తాయి. పితృదేవతలు ఆ నీళ్లు చూసి గుర్తుపడతాడు, వీడు పితృరుణం నుంచి విముక్తుడయ్యాడు, వీడు సంతానాన్ని కన్నాడు అంటారు. ఆయన యజ్ఞయాగాదులు చేసి దేవరుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన భారత భాగవతాది గ్రంథములను, రామాయణం మొదలైనవి చదువుకుని ఋషి రుణం నుంచి విముక్తుడవుతాడు. 3 రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణమని అడగకూడదు. మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఒకవేళ ఒక పురుషుడికి గయ్యాళి ఇల్లాలు దొరికిందనుకోండి, ఆయన నా అదృష్టం తొందరగా వైరాగ్యం కలిగిందనుకోవాలి. ఆయనకి అనుకూలవతి అయిన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి. తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. అది మిగిలిన దేశాలకి చెల్లిందేమో, పాశ్చాత్య దేశాలకి. ఉద్యోగాలు చేసుకున్నంత తేలిగ్గా నచ్చినంత కాలం చేసి నచ్చకపోతే రాజీనామా చేసినట్టు ఎవరో ఒకరిని స్వీకరించడం, కొంతకాలం ఉండడం, మరొకరి యందు అనురక్తి కలిగినా ఈమె యందు విరక్తి కలిగినా విడిచిపెట్టడం అనేటటువంటిది పశ్చిమ దేశాలకి చెల్లిందేమో. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. పునర్వివాహం దేనికి అంగీకరించారంటే, పురుషుడికి సంతానము లేకపోతే రుణం తీరలేదు కాబట్టి అంగీకరించారు. సంతానము కలిగితే ఇక పునర్వివాహ ప్రసక్తి కూడా అక్కర్లేదు యథార్థమునకు. ఆయన హాయిగా పరమేశ్వర సేవ చేసుకుంటూ కాలం గడపవలసిందే. దంపతుల యందు ఒకరి పక్కన ఒకరి స్థానం ఎంత గొప్పదంటే, అసలు భర్తగారు వెళ్ళిపోతే నేను చెప్పక్కర్లేదు, ఆ విషయం అమంగళకరం కాబట్టి నేను అసలు ప్రస్తావించను. అలా వెళ్ళిపోతే అసలు మంగళకరమైనటువంటి దర్శనమే కోల్పోతుంది స్త్రీ. భార్య వెళ్ళిపోతే ఒక మహానుభావుడు ఏడిచాడు, నువ్వు వెళ్ళిపోయి కేవలం భార్య వెళ్ళిపోవడం కాదే, నేను తర్వాత చేసుకోవలసిన పుణ్యాన్ని కూడా పట్టుకుపోయావన్నాడు. యజ్ఞం చేయకూడదు, యాగం చెయ్యకూడదు, హోమం చెయ్యకూడదు, తన కడుపున పుట్టినటువంటి కూతురికి కన్యాదానం కూడా తను చేయకూడదు. భార్యాస్థానం అంత గొప్పది, పత్ని స్థానం. అథవా భార్య బ్రతికి ఉంటే, ఆమె రోగగ్రస్తురాలై మంచంలో పడిపోయి ఉన్నా కూడా అతను రవికిల గుడ్డ ఒకదాన్ని తీసుకొచ్చి తన బొడ్డులో దోపుకుని యజ్ఞం చేయొచ్చు. ఆ భార్య శరీరం కాని విడిచిపెట్టిందా, అతను ఇంకా ఏ వైదికమైనటువంటి క్రియకి అర్హుడు కాడు. నేను అటువంటి క్రియలకు అర్హుడను కాను, అమంగళకర దర్శనము అని చెప్పడం కోసమని ఉత్తరీయాన్ని ఎడం భుజం నుంచి కుడి భుజం మీదకి మార్చేసుకుంటారు. ఎవరైనా ఉత్తరీయం కుడి భుజం మీద వేసుకుని ఉన్నారు అంటే అర్థం ఏంటంటే అసలు ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఉత్తరీయం లేకుండా ఉన్నాడు అంటే అసలు మర్యాద తెలియనివాడు అని గుర్తు. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. అందున ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, పెద్దలు వస్తే తప్పకుండా భుజం మీద ఉత్తరీయం ఉండాలి. రామాయణంలో
స్వామి హనుమ ఆఖరణ అరిష్టమన్న పర్వతం ఎక్కుతారు. అరిష్టమన్న పర్వతం ఎక్కితే మహానుభావుడైన హనుమ వచ్చాడు కాబట్టి భుజం మీద ఉత్తరీయం ఉండాలి కదా స్వాగతం పలకడానికి. అంటే మహర్షి అన్నారు, మబ్బుల్ని ఉత్తరీయంగా వేసుకుంది పర్వతం అన్నారు. అంటే ఉత్తరీయానికి అంత ప్రఖ్యాతి ఉంది. అది ఉత్తినే వేసుకునేది కాదు. ఎడం భుజం మీద ఉత్తరీయం ఉన్నది అంటే ఆయన యజ్ఞాధికారమును కలిగి ఉన్నవాడు అని గుర్తు. కుడి భుజం మీద ఉత్తరీయం ఉన్నది, ఆయన ఏ ఉత్తమమైనటువంటి కర్మకి అర్హుడు కాడు, అమంగళకరము. ఆయన భార్య వెళ్ళిపోయింది అని గుర్తు. భార్య వెళ్ళిపోతే కుడి భుజం మీద వేసుకుంటారు, భార్య బ్రతికుంటే ఎడం భుజం మీద వేసుకుంటారు. పురుషుడు ఎడం భుజం మీద ఉత్తరీయంతో ఉంటే ఆయన భార్య ఉందా లేదా అని అనుమానపడక్కర్లేదు. భార్య మెడలో మంగళసూత్రం ఉంటే ఆయన అప్పుడు అక్కడ ఉన్నా లేకపోయినా ఉన్నాడా లేడా అని అనుమానపడక్కర్లేదు. ఇవి రెండూ సంకేతాలు. ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే, భర్త ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానము. చాలా జాగ్రత్తగా నేను అన్న మాటల్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. భర్త ఉద్ధారకుడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగభాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టినా భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగభాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఒక్కటే కారణం, ఆమె లేని నాడు నువ్వు ఓ పురాణం చదువుకోవడానికి, గాయత్రీ మంత్రం చేసుకోవడానికి, ఓ దేవాలయంలోకి వెళ్ళడానికి నీ వశం కాదు. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని నువ్వు సాకలేవు, నీ భార్య సాకుతోంది. మహాతల్లి ఆవిడ పాలిచ్చి పోషించింది, ఆవిడ అన్నం పెట్టి పెంచింది, ఆవిడ స్నానం చేయించింది, ఆవిడ వంశాన్ని పెంచుతోంది. నువ్వు సంతోషంగా కార్యాలయానికి వెడుతున్నావు, గుడికి వెడుతున్నావు, లేకపోతే దేవతార్చనకి వెడుతున్నావు, ఇవి చెయ్యగలుగుతున్నావు. నీకు ఆమె సహకరించింది కనుక ఆయన చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వేస్తారు. అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు పిల్లనిచ్చేటప్పుడు. పిల్లనిచ్చేటప్పుడు చూడవలసింది ఏది అంటే, ఆ పిల్ల యొక్క జీవుణ్ణి ఉద్ధరించగలడా ఆ పురుషుడు. కేవలము భోగానుభవమే ఉన్నవాడు అనుకోండి, ఆమె జీవునకు ఏమీ అందదు, పతనం అయిపోతుంది. అదే పరమభక్తి తత్పరుడు అనుకోండి ఆయన. నేను చెప్పే మాట ఒకటి మీరు చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి యొక్క ఇల్లాలు, ఆ భక్తి తత్పరుడు ఒకేసారి శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఆమె ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఆయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన పరమభక్తి తత్పరుడై ఆయన్ని సేవిస్తోందంటే ఆమెకి కూడా భక్తి ఉంటుంది. ఉన్న కారణం చేత ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, రామనామం చెప్పిందన్న పుణ్యం ఆవిడ ఖాతాకే వేస్తారు, భర్తకి వేయరు. ఇంకా ఎందుకు వేయరంటే, భర్తకి ఉపచారములన్నీ చేసి ఆమె పుణ్య సముపార్జన చేసుకుంది, అది ఆమెకే. భర్త గారు చేసుకున్నది ఆమె సహకారం వల్ల చేశాడు, అందుకని ఆయన పుణ్యంలో సగం ఆవిడికి ఎడుతుంది, ఆవిడ దీనికి రాదు, అందుకే ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. ఈ జన్మలో ఒక మహాభక్తుడైన వాడికి ఇల్లాలైన కారణం చేత జీవుడు విశేషమైన అభ్యున్నతిని పొందేస్తాడు. ఆ పత్ని యొక్క శరీరాంతర్గతమైనటువంటి జీవుడు అంత గొప్ప పుణ్యాన్ని జీవుడికి కట్టబెట్టగలిగినటువంటి అధికారమును పొంది ఉంటాడు. కాబట్టి పురుషుడు ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానం. అది అద్భుతమైన మాట శాస్త్రంలో. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, బయట ఎంత ఉద్వేగానికి లోనైపోనివ్వండి, ఎవరో ఒక అనకూడని మాట అన్నివ్వండి, దానివల్ల మనస్సు కదిలిపోనివ్వండి, ఒక కన్న తల్లి ఎలా ఓదారుస్తుందో భార్య తన భర్తను అలా ఓదారుస్తుంది. ఎంత అలిసిపోయి రానివ్వండి, ఆమె సంతోషంగా ఎదురొచ్చి కాస్త కమలాపండు రసం తీసుకొచ్చి తాగండని, ఏం అలా ఉన్నారు అని అడిగింది అనుకోండి, ఎంత మాట అన్నాడో తెలుసా? ఇవాళ నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పనులు? ఫలానా వారు నన్ను అంత మాట అన్నాడు, చాలా బాధ అనిపించింది అన్నాను అనుకోండి. అంటే ఓ ఉదాహరణకి మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకోవడం. అంటే నా భార్య, అయ్యో ఎందుకంత వగొస్తారు దానికి, మీరు ఎటువంటి వారో మీకు తెలియాలి, పరమేశ్వరుడికి తెలియాలి.
మధ్యలో ఎవరో తెలియక ఏదో అంటారు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పారు, ప్రతిదానికి అలా విచలితమైపోతే మీరు ధర్మమునందు ఎలా ఊంచుకుంటారు? కాబట్టి దానికి అంత జంకకండి. హాయిగా ఇవాళ ఇంకొక 100 మాటలు గాయత్రి చేసుకోండి. మిమ్మల్ని ఇవాళ నేను పిలవను, ఎవరైనా వస్తే నేను కూర్చోబెడతా, మీరు వెళ్ళి ఇంకొక 100 మాటలు గాయత్రి చేసుకోండి. చేసుకుని ప్రశాంతపడి రండి అందనుకోండి. భార్యాస్థానము చేత పురుషుడు శాంతి పొందుతాడు. ఎంత బడలిపోయినా భార్య దగ్గర మాత్రమే శాంతి పొందుతాడు. సమస్త సుఖములు ధర్మమన్న త్రాటి చేత ముడిపడి భార్య దగ్గరే శాంతి. భార్య వలననే పుణ్యార్జన యజ్ఞయాగాది క్రతువుల యందు. అందుకే సనాతన ధర్మమునందు దాంపత్యము అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఎలా పడితే అలా దంపతులుగా అవడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. దంపతులుగా ఎవరుండాలి చెప్పగలిగినటువంటి వాడు తండ్రి మాత్రమే. ఆత్మావై పుత్రనామాసి, తన కొడుకు ఎలా ఉంటాడో లెక్కగట్టగలిగిన వాడు తండ్రి ఒక్కడే. నా కుమారుడికి ఈమె మాత్రమే కోడలిగా తగినది, ఈమెని భార్యగా చేయవచ్చు, తండ్రి నిర్ణయం చేస్తాడు. దంపతుల మధ్య జీవనంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఏదో ఒక సమస్య వచ్చింది, దాన్ని దిద్దుకోగలిగిన ప్రజ్ఞ ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? భర్త దగ్గర ఉండాలి. ఏ కారణం చేత పరిష్కారము వేరొకరిని అడగకూడనిది అన్నది లోకంలో ఏదైనా ఉంటే ఒక్కటే, తన భార్య వలన ఉత్పన్నమైన సమస్య. తన భార్య వలన తనకేదో కష్టం కలిగింది, పురుషుడు ఏ కారణం చేత దానిని ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు, నిషిద్ధం. ఎందుచేత అసలు భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకునే అధికారం మూడోవాడికి లేదు, వాడి ధర్మం పోతుంది. ఆ పరిణతి పురుషుడికి ఉండాలి. అది ఎంత పెద్ద తప్పవనివ్వండి, ఓర్చి దిద్దుకోవాలి తప్ప ఆమెని విడిచిపెడతానన్న మాట అనడానికి అధికారము లేదు. అందుకే ఒక్క భారతదేశంలో మాత్రమే అసలు విడాకులన్న మాట మీకు ఏ పురాణంలో కనపడదు. విడాకులిచ్చారన్న మాట లేనే లేదు. మనమే కలిపురుష లక్షణం చేత పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. అసలు విడాకులన్న మాట లేదు, కలిసి ఉండడమే. అది ఎంత పెద్ద తప్పవనివ్వండి, సంస్కరించుకుంటాడు భర్త, భరిస్తాడు కాబట్టి భర్త. ఆమె యందు దోషం వస్తే ఆ దోషం దిద్దుకునేటట్టుగా అవకాశం ఇస్తాడు, ఆమెకి ఆదేశం ఇస్తాడు, ఉపదేశం చేస్తాడు. చేసి దిద్ది మళ్ళీ స్వీకరించాలి తప్ప, పక్కన స్థానంలో కూర్చోపెట్టుకోవాలి తప్ప, ఈమెని నేను విడిచిపెట్టేశాను అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. అందుకే జన్మ నష్టం కుభార్యయా. ఒక్కసారి తొందరపడి శాస్త్ర సమ్మతము కాకుండా, పెద్దలు నిర్ణయించకుండా వివాహం తనకి తానుగా చేసుకుంటే ఆ భార్య వలన వచ్చేటటువంటి ఇబ్బందుల వలన ఒక రోజు కాదు, ఒక పగలు కాదు, ఒక రాత్రి కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక జన్మ నష్టపోతుంది అన్నాడు. జన్మ నష్టం కుభార్యయా. కుభోజనేన దివసః. చెయ్యకూడని భోజనం, ఒక తప్పు భోజనం చేసేసాడు అనుకోండి, అలా తినకూడదు, తిన్నాడు, ఒక రోజు పోతుంది అనుష్ఠానంలో. భార్యాస్థానంలో దోషం వచ్చిందనుకోండి, పెద్దలు నిర్ణయించకుండా స్వతంత్రించి స్వీకరించాడు, దోషం వచ్చింది దాంపత్యంలో, ఇప్పుడు దాని వలన వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయో దాని వలన ఒక జన్మ పోగొట్టుకోవాలి. ఆ జన్మంతా పోతుందంటే పుణ్యం, ఆర్జన చేయలేడు తప్ప ఆమెని విడిచిపెడతానని మాత్రం అనడానికి వీల్లేదు. దాంపత్యం అనేటటువంటి మాట ఎంత గంభీరంగా ఉంటుందో శ్రీరామాయణ కావ్యాంతర్గతమైనటువంటి దాంపత్యములను పరిశీలనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. అందుకే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు తల మీద. భర్త తనకన్నా పెద్దవాడు, తనకన్నా పెద్దవాడైనటువంటి భర్త తల మీద ఆడది సుముహూర్త సమయంలో తల మీద చెయ్యి పెట్టచ్చా? పెడుతుంది. పెట్టి జీలకర్ర బెల్లం కలిపి నూరి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఒండరులు శిరస్సు నుంచుకుంటారు. దేని కొరకు ఉంచుతారో తెలుసా? బెల్లం నిలవదోషం లేని ఏకైక పదార్థం. ఈ సృష్టి మొత్తం మీద నిలవదోషం లేని పదార్థం బెల్లం ఒక్కటే. ఒక రాత్రి ఏదైనా పదార్థం ఇంట్లో ఉందనుకోండి, అది నిలవదోషంతో ఉంటుంది.
దాన్ని నివేదన చేయకూడదు యథార్థానికి. నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిదేది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. బెల్లం ముక్కకి నిలవదోషం లేదు. జీలకర్ర మంగళద్రవ్యం. మంగళద్రవ్యమైన జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మకమైన విద్యుత్తు పుడుతుంది. ఈ రెండు పదార్థములను కలిపి ముద్ద చేసి సుముహూర్తమునందు ఒకరి మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే దాని వలన ఇద్దరి యొక్క అభిప్రాయముల యందు సానుకూలత ఏర్పడుతుంది. ఇంతకు ముందు ఆవిడికి ఏదో గోంగూర పచ్చడి చేసుకుంటే అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవడం ఇష్టం. ఆయన వెల్లుల్లిపాయ ముట్టుకోడు. పెళ్ళయింది, బావమరిది వస్తాడు ఇంటికి, అక్క అక్క గోంగూర పచ్చడి చేసుకుని వెల్లుల్లిపాయ వేసుకోకుండా తింటున్నావేవి అంటాడు. బావగారు తినర్రా మానేశానంట. అంత తేలికైన విషయం కాదు జిహ్వచాపల్యాన్ని త్యాగం చేయడం. ఆమె భర్త కోసం వదిలిపెట్టేస్తుంది. ప్రతి చిన్న విషయంలో త్యాగబుద్ధితో ఒకరినొకరు అనువర్తించగలిగినటువంటి స్థితిని పొందుతారు. అలా అనువర్తించగలిగినటువంటి స్థితి దేని వలన ఏర్పడుతుంది అంటే ఒండరుల మధ్య అభిప్రాయ భేదములు కలగకుండా ఒకరి అభిప్రాయము కొరకు వేరొకరు త్యాగము చెయ్యగలిగినటువంటి బుద్ధి జీలకర్ర బెల్లం వల్ల కలుగుతుంది. ఆ మంగళద్రవ్యాన్ని అందుకుంచుతారు. దాని వలన అస్తమానం తగులాడుకోకుండా, కాపరం అన్న తర్వాత ప్రణయ కలహం లేని కాపరం అసలు దాంపత్యమే కాదు. ఇప్పుడేదో చిన్న దెబ్బలాట వస్తుంది, కానీ వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. దెబ్బలాట ఎందుకు రావాలంటే ఎప్పుడెప్పుడు ఏ వంక పెట్టుకుని మాట్లాడదామా అని ఎదురు చూడ్డానికి రావాలి తప్ప మాటలు మానేసి మూతి ముడుచు కూర్చుని పుట్టింటికి ఆవిడ ఈయనింటికి ఈయన వెళ్ళిపోవడానికి రాకూడదు. అటువంటి ప్రమాదం రాకూడదని జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అటువంటి దాంపత్యంలో వచ్చేటటువంటి ఎటువంటి వైక్లభ్యాన్నైనా ఎలా భరించాలో ఎలా దిద్దుకున్నారో మనకి శ్రీరామాయణ మహాకావ్యం చూపిస్తుంది. అహల్య అని ఒక మహాపతివ్రత, ఒక మహాతల్లి. ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. ఒకానొకప్పుడు నరనారాయణులు తపస్సు చేస్తుంటే అప్సరోగణం అంతా వెళ్ళి వాళ్ళ యొక్క తపోనిష్టని భంగం చేసే ప్రయత్నం చేసింది. ఇంత అందగత్తెలం వచ్చాం, మేము తపోనిష్ట భంగం చేయగలమని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్లకన్నా అందగత్తెని నేను సృజించగలనని శ్రీ మహావిష్ణువు తన తొడ మీద ఇలా అన్నారు. ఆయన యొక్క తొడలోంచి ఒక స్త్రీ ఉద్భవించింది. ఊరువులలోంచి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఊర్వశి. ఆమె మహాసౌందర్య రాశి. ఆమె సౌందర్యాన్ని చూసి అందరూ అన్నారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వింత సృష్టి చేశావు, ఇంత సృష్టిలో ఊర్వశి లాంటి అందగత్తెని సృష్టించలేకపోయావు. అదే శ్రీ మహావిష్ణువు తొడ మీద ఇలా చెయ్యి వేస్తే ఆయన తొడలలోంచి అంత అందగత్తె పుట్టింది, నువ్వు అలా చేయగలిగావా అని అడిగారు. బ్రహ్మగారికి పౌరుషం వచ్చింది. నేను కూడా ఒక అపురూపమైనటువంటి సౌందర్య రాశిని సృష్టి చేస్తానన్నాడు. అంత గొప్ప సౌందర్య రాశిని సృష్టించాడు. ఆమె అహల్య. ఇప్పుడు ఆ అహల్యని పెంచి పెద్ద చేసేవాడు కావాలి. ఇంద్రియములను నిగ్రహించుకుని ఉన్నవాడు, విచలితుడు కానివాడు, ఆ పిల్లని పెంచి పెద్ద చెయ్యగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి తపోనిష్టా గరిష్ఠుడు ఎవరిని వెతికాడు? గౌతమ మహర్షి. ఆయన్ని పిలిచి పిల్లని అప్పచెప్పాడు. అప్పచెప్పి పిల్లని పెంచి పెద్ద చేయవయా అన్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే దేవేంద్రాదులు కూడా ఆమెని మోహించారు. ఎలాగైనా ఆమెని చేపట్టాలి అని కోరుకున్నారు. ఆమె యవ్వనంలోకి వచ్చింది. ఆమె యవ్వనంలోకి వచ్చి తన ఆశ్రమంలోనే తిరుగుతున్న గౌతమ మహర్షి మనసు మాత్రం ఎన్నడూ కదలలేదు. ఈమె యవ్వనంలోకి వచ్చింది, ఇప్పుడు ఈమెకి వివాహం చెయ్యాలి, ఆ కర్తవ్యం ఆమె తండ్రిది. కనుక ఇప్పుడు ఈ అహల్యని తీసుకెళ్లి చతుర్ముఖ బ్రహ్మగారికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈమెకి యోగ్యమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యి, ఎందుచేతనంటే ఆమె యవ్వనంలోకి వచ్చింది అని చెప్పాడు. చెప్పి గౌతముడు బయలుదేరబోతుంటే ఉండమన్నాడు బ్రహ్మగారు. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. ఈ పిల్లని మాకి మేము స్వీకరిస్తామన్నారు.
ఆ పిల్ల కూడా చూసింది అందరినీ. బ్రహ్మగారు అన్నాడు, బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి, యోగ్యమైన వరుణ్ణి వివాహం చెయ్యాలి, ఆ కర్తవ్యం ఆమె తండ్రిది. కనుక ఇప్పుడు ఈ అహల్యని తీసుకెళ్లి చతుర్ముఖ బ్రహ్మగారికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈమెకి యోగ్యమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యి, ఎందుచేతనంటే ఆమె యవ్వనంలోకి వచ్చింది అని చెప్పాడు. చెప్పి గౌతముడు బయలుదేరబోతుంటే ఉండమన్నాడు బ్రహ్మగారు. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు, ఈ పిల్లని మాకి మేము స్వీకరిస్తామన్నారు. ఆ పిల్ల కూడా చూసింది అందరినీ. బ్రహ్మగారు అన్నాడు, బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి, యోగ్యమైన వరుణ్ణి నిర్ణయం చేస్తే తప్ప ఈ పిల్లని ఇవ్వకూడదు. ఆయన అన్నాడు, ఎవరు తొందరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఈ పిల్లని ఇస్తానన్నాడు. దేవతలు ఋషులు అందరూ తమ తమ వాహనాల మీద యోగశక్తితోటి బయలుదేరారు. బయలుదేరి భూప్రదక్షిణానికి వెళ్ళారు. గౌతమ మహర్షి అక్కడే ఉన్నాడు. ఏమి నువ్వు వెళ్ళవా భూప్రదక్షిణానికి అని అడిగారు. గౌతమ మహర్షి అన్నాడు, భూప్రదక్షిణం చెయ్యడానికి భూమికి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. అదిగో బ్రహ్మలోకంలో ఎదురుగుండా కామధేను ఉంది, ఆవు. ఒక ఆవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టే. అందుకని నేను ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తానని ఒక 2 మాటలు ప్రదక్షిణం చేసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చిన చాలాసేపటికి దేవతలు వచ్చారు. మీరు 1 మాట ప్రదక్షిణం చేసి వచ్చారు, ఇతను 2 మాటలు భూప్రదక్షిణం చేసి నా దగ్గర చాలాసేపటి నుంచి కూర్చున్నాడన్నారు. ఎలా చేశాడని అడిగారు. గోవుకి ప్రదక్షిణం చేశాడు, గోప్రదక్షిణమే భూప్రదక్షిణం, కాబట్టి ఇతనికి పిల్లనిస్తున్నానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా కథని పరిశీలించాలి. ఆ పిల్ల మనసు ఏమిటి అడగలేదు బ్రహ్మగారు. ఆ పిల్లని అంత అందగత్తిని సృజించాడు, తన ఇంట పెంచాడా? పెంచలేదు. ఆడపిల్లని వేరొకరి దగ్గర ఉంచి అక్కడ పెంచాడు. ఆ పిల్ల చాలా మందిని చూసింది, పిల్లని చాలా మంది చూశారు. ఆమె మనసేమిటి ఇప్పుడు గ్రహించలేదు. తను నిర్ణయం చేసే ముందు ఏకపక్షంగా ఒక్కసారి పిల్లని సంప్రదించి ఉంటే బాగుండుండేది. బ్రహ్మగారు పెళ్ళి అన్న విషయంలో పెద్దలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తారు. ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుడి రథం వేరు, ఇంద్రుడి టీవీ వేరు. ఆయన తపస్సుని ఇష్టపడ్డాడు బ్రహ్మగారు. గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిపోయింది. గౌతముడితో కలిసి వెళ్ళిపోయింది అహల్య. వెళ్ళిపోయి ఆయన ఆశ్రమంలో సంతోషంగా ఇద్దరు సాంసారికమైన జీవనం చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి గౌతముడు తపోనిష్టలో ఉండి, ఆయన లాంటి తపస్సిద్ధి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మహర్షి లోకంలో చాలా తక్కువ ఉంటారు. అటువంటి గౌతమ మహర్షి తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఇంద్రుడు అహల్య యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళారు, నదీ స్నానానికి. లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినవాడు గౌతముడు, వచ్చినవాడు ఇంద్రుడు కాదు, గౌతముడి వేషంలో వచ్చాడనో లేకపోతే ఇంద్రుణ్ణి తాను గుర్తుపట్టలేదనో శ్రీరామాయణంలో లేదు. అయితే శ్రీరామాయణంలో చెప్పినంత మాత్రం చేత అది యథార్థమని మీరెలా చెప్పగలరు అంటారేమో. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి. ఎప్పుడైనా ఆయన రామాయణ రచన చేసేటప్పుడు ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకుంటే శ్రీరామాయణంలోని వ్యక్తులే కాదు, వ్యక్తుల మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఒక్క వాల్మీకి రామాయణమే అంత ప్రామాణికం. కాబట్టి మనసులోని అభిప్రాయములను కూడా వాల్మీకి కనిపెట్టగలరు. అందుకని వాల్మీకి రామాయణంలో ఇచ్చినటువంటి అహల్య చరిత్ర ఒకరు వేలెత్తి చూపించడానికి వీలు లేని చరిత్ర. కాబట్టి వచ్చినవాడు ఇంద్రుడు అని అహల్యకి తెలుసు. అందుకే మహర్షి ఒక స్పష్టమైన మాట వాడారు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన అన్నారు. గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అన్న విషయము అహల్యకి తెలుసు. అహల్యకి తెలియకపోవడం లేదు. వచ్చినవాడు గౌతముడు అని ఆమె పొరపాటు పడలేదు. గౌతముడి వేషంలో వచ్చినవాడు ఇంద్రుడే ఆమెకి తెలుసు. ఆమెకి తెలిసి ఆమె ఇంద్రుని యొక్క కోరిక తీర్చింది. దేని కొరకు? ఆమెకు ఇంద్రుని యందు మనస్సుంది. అది కాదనలేని పరమసత్యం.
కోటేశ్వరరావు గారు ఏమిటి అలా చెప్పారు అనుకుంటే మీరు శ్రీరామాయణం ఇంటికి వెళ్ళోసారి బాలకాండ చదవండి 2 సర్గలు. మహర్షి తిరుగులేనంత స్పష్టంగా రాశారు. అసలు వాల్మీకి మహర్షి రచనలో స్పష్టత లేకపోవడం అన్నది ఉండదు, అంత స్పష్టంగా ఉంది. ఆమె ఒక మాట అంది, ఇంద్రుడితో ఆమె రమించిన తరువాత ఆమె అంది, కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నీతో కలిసి భోగం అనుభవించాను, నువ్వు తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకంటే గౌతముడు వచ్చేస్తాడు, గౌతముడు వచ్చి నిన్ను చూస్తే శపిస్తాడు, నన్ను శపిస్తాడు, వెళ్ళిపో అని. ఆయన అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి, ఓ అహల్య, నేను కూడా పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవించాను కాబట్టి నేను కూడా తొందరగా బయలుదేరిపోతున్నాను. ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఇంకొకటి ఉండవు. ఉన్నదున్నట్లు మాట్లాడారు మహర్షి. ఆయనకి ఎవరిని కించపరచాలనేటటువంటి ఉద్దేశ్యం లేదు. ఇంద్రుడు బయటకెడుతున్నాడు, గౌతముడు కుటీరంలోకి వచ్చాడు. చూడగానే త్రికాల వీధి మహాతపోనిష్టాగరిష్ఠుడైన ఆయన కనిపెట్టాడు. పొరపాటు జరిగింది, తన భార్య ఇంద్రుడితో వ్యభిచరించింది అని కనిపెట్టాడు. కనిపెట్టి అవతల ఆడదానికి అటువంటి కోరికున్నా పురుషుడివి నువ్వెందుకు ఇటువంటి పాపబుద్ధి పొందావు, పైగా దేవేంద్రుడివే. ఆయన తపస్సు భంగం చేయడానికి వెళ్ళాడు, అది వేరు మాట. అయినా చెయ్యకూడని పని చేశావు కాబట్టి పేతతర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ శాపవాక్కు విడిచిపెట్టాడు. శాపవాక్కు విడిచిపెట్టాడంటే తపోభంగం అయిపోయిందని గుర్తు. నేను పురుషుణ్ణి అన్న భావన నీ ఎందున్న కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఒక ఋషిపత్నితో సంగమించావు. నేను పురుషుడినన్న అహంకారం నీకు ఉండడం వల్ల నువ్వు ఇటువంటి దోషం చేశావు కనుక నీ వృషణములు నేలరాలిపోవుగాక అన్నాడు. ఇంద్రుడు అటువంటి ప్రమాదాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అహల్యని చూశాడు. ఆమె గడగడ వణికిపోయింది. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించండి. విడాకులన్న మాట ఈ లోకంలో సనాతన ధర్మంలో ఉంటే గౌతమ మహర్షి విడాకులివ్వడానికి ఇంతకన్నా గొప్ప కారణం ఇంకోటి అక్కర్లేదు కదా. నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను, నాలాంటి మహర్షి పక్కన ఇల్లాలిగా నువ్వు తగవు, వెళ్ళిపో అనడానికి ఇదొక్కటి చాలు. ఆయన అలా అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఓ అహల్య, నువ్వు ఇక నుంచి ఆహారములు తీసుకోవద్దు. ఎందుచేత నువ్వు ఆహారం తిన్నావు, ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. ఆ మనస్సు రజోగుణ భూయిష్టమైంది. ఆ మనసు ఇంద్రుణ్ణి స్మరించింది. ఇంద్రుడితో కలిసి భోగం అనుభవించడానికి ఆనుకూల్యత వహించింది. ఏ మనసు పాపమునకు కారణమైందో దాన్ని సంస్కరించుకోవాలంటే వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని. నువ్వు రాయైపో అనలేదు. రాయైపోతే ప్రతిస్పందన ఉండదు. ఇంకా వాల్మీకి రామాయణంలో అహల్యని నువ్వు రాయైపో అన్న మాట వాల్మీకి మహర్షి కాని గౌతమ మహర్షి కాని వాడలేదు. వాయుభక్ష, నువ్వు గాలినొక్కదాన్ని తిను. నిరాహార, ఆహారం ముట్టుకోవద్దు. తప్యంతి, తపస్సు చెయ్యి. నువ్వెవ్వరికీ కనపడవు. అదృశ్య, అదృశ్యంగా ఉంటావు. భస్మశాయిని, బూది కప్పబడి ఉంటావు. అందుకని ఎవ్వరికీ తెలియదు. నిర్జనమైపోతుంది ఆశ్రమం. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండు. నువ్వు చేసినటువంటి పాపం కడగబడుతుంది ఒకనాడు. పాపం కడగబడింది అని గుర్తేమిటంటే రాముడు వస్తాడు ఈ ఆశ్రమంలోకి. రాముడు ఏనాడు ఆశ్రమంలోకి వచ్చాడో ఆనాడు నువ్వు మళ్ళీ తపస్సులోంచి చైతన్యాన్ని పొంది పైకి లేస్తావు. నువ్వు పైకి లేవగానే నేను వస్తాను, వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని చెప్పాడు. అంటే దాంపత్యం అన్న మాటలో ఎంత విశాలమైన అవగాహన ఉండాలో అంత పెద్ద పొరపాటు చేసినటువంటి అహల్యని కూడా సంస్కరించుకున్నాడు తప్ప గౌతమ మహర్షి అసలు విడాకులివ్వడం అన్న మాట వాడలేదు రామాయణంలో. అంటే అసలు నూతన దంపతులవుదామనుకున్న వాళ్ళు మొట్టమొదట చదువుకోవలసిన గ్రంథం ఏమైనా ఉంటే
అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పరిణితి ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే అసలు ముందు రామాయణ గ్రంథం చదువుకోవాలి. చదివితేనే వాళ్ళు ఆదర్శ దంపతులుగా నిలబడగలరు. కాబట్టి ఆ తల్లి తపస్సులోకి వెళ్ళిపోయింది. ఇహ వర్షం, ఇక్కడే నువ్వు బహూనిత్వం వసిష్యసి, ఇహ వర్షం సహస్రాణి బహూనిత్వం వసిష్యసి. ఈ ఆశ్రమంలో కొన్ని వేల సంవత్సరములు అలా తపస్సులో ఉండన్నాడు. ఆమె తను చేసినది పాపం, అలా నేను చేయకుండా ఉండవలసింది. కాబట్టి ఇప్పుడు నేను ఆ పాపాన్ని కడిగేసుకోవాలనుకుంది. ఆమె తపస్సులోకి ప్రవేశించింది. గౌతమ మహర్షి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దేవతలందరినీ పిలిచాడు, ఋషుల్ని పిలిచి, నేను దేవతా కార్యము కొరకు గౌతమ మహర్షి యొక్క తపస్సు అంత విపరీతంగా పెరిగిపోతే దేవతల్ని కూడా నిగ్రహించగలిగినంత శక్తి పొందేస్తాడని ఆయన తపస్సు భంగం చేయడానికి నేను తప్పు చేశాను వెళ్ళి, కాబట్టి మీరు నన్ను రక్షించాలి. గౌతముని యొక్క శాపము చేత నా వృషణములు పడిపోయి నాకు పుంస్త్వాన్ని మీరు ప్రసాదించండి అన్నాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి పితృదేవతల్ని సంప్రదించారు. పితృదేవతలు దక్షిణ దిక్కులుంటారు. శరీరం విడిచిపెట్టేసిన వాళ్ళందరూ 3 తరాల వరకు పితృదేవతా స్థానంలో ఎదురు చూడాలి. తన కడుపున పుట్టిన వాళ్లలో ఎక్కడైనా ఎవడైనా మహాధర్మతత్పరుడైన వాడు ఉంటాడా? నేను మీకు ఒక మాట చెప్తున్నాను, శ్రీరామాయణ సంపూర్ణ ప్రవచనం చేస్తే 7 తరాల వరకు విడుదల చేసి ఊర్ధ్వలోకాలకు పంపిస్తారు. రామాయణం చదువుకున్నా కూడా, రామాయణం చదువుకుంటే చాలు తనకి ముందు పుట్టిన 7 తరాల వాళ్ళని విడుదల చేస్తారు. అంత గొప్పది. ఎవడైనా పుడతాడా ఒకడు? అలా రామాయణం చదువుకున్నవాడో, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడో, ధర్మనిష్ట కలిగిన వాడు పుడతాడేమో. 3 తరాలు ఎదురు చూస్తారు పితృదేవతా స్థానంలో. ఆ పితృదేవతలు ఆ యుగంలో మాంసం తినాలి, త్రేతాయుగంలో. ఇప్పుడు మాంసానికి బదులు గారె, మినుము. ఈ యుగంలో మాంసభక్షణం లేదు తద్దినంలో, కేవలం గారె మినుము మాత్రమే పెట్టాలి. కాబట్టి వాళ్ళు వెళ్ళి అడిగారు. అడిగి సంప్రదించి, దేవేంద్రుడికి ఉపకారం చెయ్యడానికి మీరు ఒక పని చేయండి. మీకు మేక మాంసాన్ని వడ్డిస్తుంటారు పితృదేవతలకి తద్దినంలో. ఇక నుంచి మీరు మేక మాంసాన్ని పితృదేవతలు స్వీకరించేటప్పుడు మేక వృషణముల యందలి మాంసమును తీసుకోవద్దు. ఆ వృషణములు దేవేంద్రుడి యందు ప్రవేశపెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా, ఆ పితృదేవతలందరూ కూడా దేవతలతో సంప్రదించి సహస్రాక్షన్ నివేశయన్ మేషవృషణములను ప్రవేశపెట్టారు. ఇంద్రుడు పుంస్త్వాన్ని పొందాడు. ఇక్కడ అహల్య కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తూ అలాగే ఉండిపోయింది. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు, ఏమి దర్శనం చేశాడో! బాలకాండని ఆంధ్రీకరిస్తూ ఆయన ఓ మాట అంటారు. బాలరాముడు ఆశ్రమంలో ప్రవేశిస్తున్నాడు. మిథిలా నగరానికి అవతల వైపు ఉంది. మిథిలా నగరానికి ప్రవేశిస్తూ ఉంటే ఉంటుంది గౌతమాశ్రమం అని శ్రీరామాయణంలో. ఆయన అడిగాడు, ఏమిటి ఇంత నిర్జనంగా ఉంది? ఇది ఆశ్రమ ప్రాంగణం అయ్యుండాలే, ఇలా ఉందేం గురువు గారు ఇది అని అడిగాడు. అంటే విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఈ కథంతా చెప్పారు. చెప్పి, రామా, నీ వలననే ఆమెకి ఆ శాప విమోచనం జరగాలి, ఆమెకి తపస్సిద్ధి కలగాలి, ఆమె పూర్వస్థితిని పొందాలి, కాబట్టి ఆశ్రమ ప్రవేశం చెయ్యి అన్నారు. ఆయన రాముడు ఆశ్రమ ప్రవేశం చేశాడు తప్ప రాముడి కాలు రాయికి తగిలింది, కాలు తగిలితే రాయిలోంచి కాంత వచ్చింది అలా లేదు రామాయణంలో. ఆయన ప్రవేశించేటప్పటికి ఆవిడికి తెలిసింది తపస్సులో, వెంటనే ఆవిడ పైకి లేచింది అని రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా అనుభవించారు దాన్ని. ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది, ప్రభు నీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానమునికి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతూచే అన్నారాయన. రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు రామచంద్రమూర్తి మీద ఉన్న గాలి తపోనిష్టలో ఉన్న అహల్య మీదకి వెళ్ళింది. ఆవిడికి స్పర్శేంద్రియం పనిచేసింది.
రాముని మించి సువాసన ఆమె నాసాపుటాలకి తాగింది. ఆమె ముక్కు పని చేయడం మొదలుపెట్టింది. రాముని యొక్క శరీరములోని కాంతి ఆమె కన్నుల మీదకి పడింది. ఆవిడ కళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆమె రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చింది. జరగబోయే మంగళం ఏమిటో ఆవిడికి అర్థమైపోయి శ్రీరామ భద్రాభిరామమూర్తిగా ఆయన కనపడ్డాడు. సీతతో కూడిన రాముడు అవబోతున్నాడని కనిపెట్టింది. ఆయన లోపలికి వెళ్ళాడంటే ఆవిడకున్నటువంటి శాపం, ఆవిడ చేసిన పాపమంతా కడగబడింది. రామపాదము సోకి పాపము పోయిందంటారు, తప్పు. రామపాదము సోకి పాపము పోలేదు. ఆమె పాపము ఆమె తపస్సు వలననే పోగొట్టుకుంది. ఆమె తపస్సు వలన ఆమె పాపము పోయిందని గుర్తేమిటంటే రాముడు వచ్చాడు. రామపాదము సోకి ఆమె పాపము పోయి ఉండుంటే ఆమె ప్రయత్నము ఆమె పాపం పోవడంలో లేదు. అలా అయితే మహర్షి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అనవలసిన పని లేదు. నీ తపస్సు పండిందన్న మాటకు అర్థం ఏమిటంటే నీ పాపము కడగబడింది. నీ పాపం కడగబడిపోయిందని గుర్తేమిటంటే రాముడు వస్తాడు. రాముడు వస్తే నువ్వు లేస్తావు, నువ్వు లేస్తే నేను వస్తాను, మళ్ళీ మన ఇద్దరం దంపతులుగా చక్కగా ఆశ్రమంలో ఉందాం అన్నాడు. రామచంద్రమూర్తి ఇలా లోపలికి వచ్చారు ఆశ్రమంలోకి. అహల్య లేచి నిలబడింది. ఇతపూర్వం చేసిన పాపం ప్రక్షాళనం అయిపోయింది. కోటి సూర్యుల పగిది కాంతితో నిలబడింది ఆవిడ. ఆమె మహాపతివ్రత, అంత తపస్సు చేసిన తల్లి. రాముడు బాలరాముడు. ఆయన నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఆయన ఈశ్వరాంశ సంభూతుణ్ణని, నేను ఈశ్వరుణ్ణని రాముడు చెప్పట్లేదు. రాముడు మహాపతివ్రత అయినటువంటి అహల్యకి నమస్కారం చెయ్యాలా? రాముడొచ్చి నా శాప విమోచనమైందని చెప్పి నా తపస్సు పండిందని అహల్య రాముడికి నమస్కారం చెయ్యాలా? అహల్య రాముడికి నమస్కారం చేసింది అనుకోండి, అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి ఉండదు. ఆమె మహాపతివ్రత, గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు, ఆయనకి తల్లి లాంటిది. ఆయన మాత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ నజగాయ సహా అంటారు. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ వెతికేశారు. అంతా వెతుకుతున్నప్పుడు తప్పిపోయినది ఆడది కనుక ఆడవారి మధ్యలో ఉంటుందేమోనని ఆయన ఆడవాళ్ల దగ్గరికి వెళ్లి వెతికారు. వెతికినప్పుడు ఎంతో మంది కాంతల్ని చూశారు. రావణాంతఃపురంలో పుష్పక విమానంలోకి ప్రవేశించారు. పుష్పక విమానంలో వెతుకుతున్నారు. ఆ వెతుకుతున్నప్పుడు రావణాసురుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న రావణాసురుని యొక్క రోమ కూపములలోంచి వస్తున్నటువంటి తపోస్తేజస్సు చేత, ఆ తపశక్తి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా స్వామి హనుమ అంతటి వారు పక్కకెళ్ళి ఓ స్తంభం ఎక్కి కూర్చుని చూశారు రావణాసురుణ్ణి. అంటే వాడు నిద్రపోతున్నప్పుడు రోమకూపాల్లోంచి అంత తేజస్సు వస్తుంది అంటే వాడు నిద్ర లేచి కూర్చునుంటే, 10 తలలతో సింహాసనం మీద ఉంటే దుర్నిరీక్షుడు, అసలు చూడ్డం సాధ్యం కాదు, అలా ఉంటాడు. స్వామి హనుమ అంతటి వారు రావణాసురుడు సింహాసనం మీద ఉంటే అహో రూప మహోధైర్య అహో శక్తి మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు. ఏమి తేజస్సు, ఏమి కాంతి, వాడి రోమ కూపాల్లోంచి కొడుతోంది. నిజంగా ఇతని యందే అధర్మము లేకపోతే, మహాపాతకము లేకపోతే, సీతాపహరణము ఇతను చేసి ఉండకపోతే 3 లోకములను పరిపాలించడానికి కావలసినంత తేజస్సు కలిగిన వాడన్నారు. అంతటి తేజోమూర్తి, అంత గొప్పవాడైనా అలా పడుకుని నిద్రపోతున్నప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ హనుమ వెతుకుతున్నారు. సీతమ్మ 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 అని వెతుకుతున్నారు. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా ఘటితాహిస మాలాహి ఘటితా సూత్రే శుశుభే మత్తషట్పద అన్నారు మహర్షి. ఎవరి చెయ్యి ఏదో ఎవరి కాలు ఏదో తెలియదు. అంతమంది కాంతలు రావణుడు మధ్యలో సింహాసనం మీద పడుకుని నిద్రపోతుంటే అంతకుముందు ఆయన చేత భోగింపబడిన కొన్ని వేల మంది స్త్రీలు ఆయన హంసతూలికా తల్పం చుట్టూ పడుకుని ఉన్నారు. ఆ పడుకున్న వాళ్ళల్లో ఎవరి చెయ్యి ఏదో తెలియదు, ఎవరి కాలు ఏదో తెలియదు. వీళ్ల బట్ట వాళ్ళ మీద ఉంది, వాళ్ళ బట్ట వీళ్ళ మీద ఉంది. అంటే ఎంత చూడకూడని స్థితిలో వాళ్ళు ఉన్నారో, ఎంత ప్రసుప్త మదవిహ్వల అంటారు మహర్షి. ఆ నిద్రపోతూ
వాళ్ళు ఇంకా రావణాసురుణ్ణి ముద్దు పెట్టుకుంటున్నామన్న భావనతోనే చుంబనం చేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో వాళ్ళు పడుకునున్నారు. నచాకులీనా నచహీన రూపా న దక్షిణా నానుపచారయుక్త భార్యాభవక్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ అంటారు మహర్షి. నచాకులీనా నచహీన రూప, వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళో, రూపం తక్కువ వాళ్ళో, తక్కువ వంశంలో జన్మించిన వాళ్ళో, లేకపోతే ఎక్కడో భర్తని విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళో ఒక్కళ్ళు లేరు. వాళ్ళందరూ కులకాంతలు, వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు, దేవకాంతలు, పితృకాంతలు, యక్షకాంతలు, కిన్నెరకాంతలు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ రావణాసురుడు కావాలని మోహించి వచ్చిన వాళ్ళు. ఇన్ని వేల మంది కాంతలతో కలిసి భోగించి పడుకున్నాడు. ఆ పక్కనే స్వామి హనుమ అన్వేషిస్తున్నప్పుడు ఒక హంసతూలికా తల్పం కనపడింది. తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాస కపిస్ప్రియం అంటారు. ఆ హంసతూలికా తల్పం మీద ఆ గదింతటినీ కూడా తన కాంతి చేత ప్రకాశింపచేస్తున్నది. మహాపవిత్రమైనటువంటి స్వరూపము కలిగినది. బంగారు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో పుటం పెట్టిన బంగారంలా మెరిసిపోతున్న ఒక స్త్రీ ఆ పక్కనే వేరుగా ఒక హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోతోంది. ఆమెని చూశారు హనుమ. హనుమ అంతటి మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం, అటువంటి మహానుభావుడు ఆమెని చూడగానే సీతమ్మ అనుకున్నారు. అబ్బా, సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది నాకు అనుకున్నారు. అని ఒక్కసారి ఆనందం పొందేసి అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అంటారు మహర్షి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, ఆ భుజాలు రెండు ఇలా కొట్టేసుకున్నారు. అబ్బా, సీతాదర్శనం అయిపోయిందన్నారు. చుచుంబ పుచ్చం, ఆ తోక తీసి తోక చివర కూర్చుని ముద్దు పెట్టుకున్నారు. సుందరకాండ అంటే సుందరకాండే. సుందరకాండలో మహర్షి తోక చివర ఉన్నటువంటి కుచ్చుని ముద్దు పెట్టుకున్నారన్నప్పుడు సంస్కృతంలో వాడిన మాట ఏదుందో ఆ మాట మీరు పలకాలంటే ముద్దు పెట్టుకుంటున్నప్పుడు పెదవులు ముందుకు ఎలా వెడతాయో అలా వెడితే తప్ప ఆ మాట పలకదు. అటువంటి మాట వేశారు. చుచుంబ, ఆ పెదవులు అలాగే వెడతాయి ముందుకి ముద్దు పెట్టుకుంటున్నట్టు. చుచుంబ పుచ్చం అన్నారు. ఇప్పుడు ప్రయత్నం చేయకండి. కాబట్టి చుచుంబ పుచ్చం అది రచనా సౌందర్యం, అందుకని అది సుందరకాండ అయింది. ఆ తోక చివరి భాగాన్ని తీసి ముద్దు పెట్టుకున్నారు. స్తంభానరోహాత్ నిపపాత భూమౌ, స్తంభాలు ఎక్కేశారు, కిందకి దూకేశారు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నారన్నారు మహర్షి. ఎందుచేత అక్కడ పడుకున్న తల్లి సీతమ్మ కాదు, మండోదరి. మండోదరి పడుకునుంటే హనుమయంతటి ప్రాజ్ఞుడికి సాక్షాత్ సీతమ్మలా కనపడింది. అంటే ఆవిడ ఎంత తేజోవంతురాలో, ఎంతటి కాంతివంతురాలో, ఎంతటి మహాపతివ్రతయో దాన్ని బట్టి అర్థమవుతుంది. శ్రీరామాయణంలో మండోదరి గురించి చాలా విశేషమైనటువంటి ప్రస్తావన మహర్షి చెయ్యలేదు. యుద్ధకాండలో ఒకసారి చూపించారు, ఉత్తరకాండలో మండోదరి గురించి చెప్పారు. కానీ మండోదరి కనపడినప్పుడు మాట్లాడిన మాటల్ని బట్టి సుందరకాండలో హనుమ అంతటి వారు ఆవిడ్ని చూసి సీతమ్మే అనుకున్నారంటే ఆమె యొక్క పాతివ్రత్యం, ఆమె యొక్క స్వరూపం అర్థమవుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి. మహర్షి ఒక మాట అన్నారు, ఆవులతో క్రీడించిన ఆబోతులా పడుకున్నాడన్నారు. పశువు అది, దానికి తెలియదు. తన భార్య, తన ఇల్లాలు, తన ధర్మపత్ని, తన యొక్క పట్టమహిషి ఆ పక్కనే ఆ హంసతూలికాతల్పం మీద పడుకుని ఉండగా, ఆ పక్కనే హంసతూలికాతల్పం మీద పడుకుని ఇంతమంది కాంతలతో భోగించి వాళ్ళందరూ చుట్టూ పడుకునుండగా తాను పడుకునున్నాడు అంటే అవతల తన ధర్మపత్ని యొక్క మనసు ఎంత చివుక్కుమంటుందో, ఎంత బాధపడుతుందో, ఎంతటి మహాపతివ్రతో, ఎంత ఓర్చుకుందో. నిజంగా తన పట్టమహిషి అయ్యుండి తాను వేరుగా హంసతూలికా తల్పం మీద పడుకుని ఇంత తప్పు చేసిన భర్తని దైవంగానే భావిస్తూ ఆమె నిద్రపోయింది అంటే అందుకుని ఆవిడ మహాపతివ్రత అయింది. తన కర్తవ్యతానిష్ట తనది, భర్త ఎటువంటి వాడు దానితో ఆవిడికి సంబంధం లేదు. అందుకే ఆవిడ ఒక మాట చెప్పింది,
సీతమ్మ రామచంద్రమూర్తి భార్య అయిపోయింది కాబట్టి లోకంలో పూజనీయ అయింది. మండోదరి అంతటి మహాపతివ్రత అయిన దుర్మార్గుడైన రావణుడికి భార్య అయిన కారణం చేత ఆవిడికి పూజార్హత పోయింది. మండోదరి అన్న పేరు పెట్టుకోరు, మండోదరి దేవాలయము అని కట్టారు. కారణం ఆవిడ తప్పు కాదు, ఆమె యందు కించిత్ దోషం లేదు. మండోదరి గురించి ఒక్క తప్పు మాట మాట్లాడితే మండోదరి కాదు సీతమ్మ క్షమించదు. అంతటి మహాపతివ్రత మండోదరి, అంత గొప్ప తల్లి ఆవిడ. కాబట్టి ఓర్చింది. తెల్లవారి లేచి ఆ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్లి మాట్లాడకూడని మాటలు మాట్లాడేటప్పుడు కూడా తనతో పాటు తన భార్యల్ని తీసుకెళ్లి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ధాన్యమాలిని అన్న భార్య అడ్డుపడింది అని రాశారు వాల్మీకి మహర్షి. అంటే అసలు ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుంది, తన భార్య ఎంత బాధపడుతుంది. ఆమె కూడా ఒక వ్యక్తి, ఆమెకి ఒక మనసు ఉంటుంది, గాయపడ్డానికి కూడా ఓ అర్థం ఉంది. నేను ఇలా ప్రవర్తించకూడదనేటటువంటి లక్షణమే లేనివాడు రావణాసురుడు. తనకి నచ్చింది అంతే అనుభవించడమే. మీకు శ్రీరామాయణంలో ఇద్దరు కనపడతారు అటువంటి వాళ్ళు, మహాబలవంతులు. వాళ్ళకి ఉచ్చెం నీచెం లేదు. ఇంకా వాళ్ళ కంట ఏదైనా వస్తువు పడి వాళ్ళు అనుభవించాలనుకుంటే అది తీసుకురాకూడనంత ఎంత పవిత్ర స్థానంలో ఉండనివ్వండి, నిర్మోహమాటంగా తెచ్చేసుకుంటారు వాళ్ళు. రావణాసురుడి దగ్గరున్నటువంటి పుష్పక విమానం రావణాసురుని యొక్క అన్నగారైనటువంటి కుబేరుడు బ్రహ్మగారిని గురించి తపస్సు చేసి పొందాడు. అన్నగారైనటువంటి కుబేరుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి లంకాపట్టణం నుంచి ఉత్తర దేశానికి తరిమి కొట్టి, ఎక్కడో తండ్రి గారైన విశ్రవసో బ్రహ్మ చెప్పారని హిమవత్పర్వత పార్శ్వం పక్కన అలకాపురిని నిర్మించుకుని ఆయన ఉంటే అక్కడికి వెళ్లి అన్నగారితో యుద్ధం చేసి అన్నగారిని కొట్టి పుష్పక విమానం తీసుకొచ్చాడు. అదే రామచంద్రమూర్తి ఆయన తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులైతే ధర్మానికి కట్టుబడి బతుకుతారు. అది రావణాసురుని యొక్క జీవితం అంటే. అంత హేయమైనటువంటి జీవితం ఉన్నవాడు అటువంటి రావణాసురుని వలన ఆమె ఇంద్రజిత్ అన్న కొడుకుని కంది. అంతటి పాషాణ హృదయుడు రావణుడు, అంతటి మృదు హృదయ, అంతటి మహాపతివ్రత మండోదరి. ఇంద్రజిత్ అని కొడుకుని కనడంతో పోలేదు. ఆ ఇంద్రజిత్ యొక్క గొప్పతనం ఏమిటో మహర్షి రామాయణం యుద్ధకాండలో కూడా చెప్పలేదు. ఉత్తరకాండలో అగస్త్య మహర్షి రాముడి దర్శనానికి వెళ్ళారు పట్టాభిషేకం అయిపోయాక. వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఇంత బలం ఎలా వచ్చిందని అడిగారు రామచంద్రమూర్తి. అసలు రాముడిది కాదు రామా బలం, అసలు రావణుడిది కాదు రామా బలం, ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో తెలుసా అని అగస్త్య మహర్షి చెప్పారు ఒకప్పుడు. రావణాసురుడంతటి వాడు ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంకా గెలవలేక అలిసిపోయి వెళ్ళి పడుకునుంటే ఒక్క గంటలో ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి వచ్చి రావణుణ్ణి లేపి, నానా ఇంద్రుణ్ణి తీసుకెళ్లి లంకాపట్టణం కారాగారంలో కట్టేశాను, లే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళాడు ఇంద్రజిత్. అంతటి మహాబలవంతుడు, అంతటి తేజోమూర్తి. అటువంటి కొడుకుని కంది. ఆఖరణ యుద్ధభూమిలో ఏడ్చింది. రావణాసురుడు మరణించాడు. 10 తలలు తెగిపోయాయి. ఎప్పుడు చచ్చిపోతాడా అని లోకమంతా ఎదురు చూసింది. అందరూ దేవతలతో సహా ఆకాశంలో నిలబడ్డారు. ఇంతమంది నిలబడి ఉండగా ఇంతమంది కోరుకుంటే రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రము వలన నిహతుడై పడిపోయాడు. నేల మీద పడిపోతే విభీషణుడంతటి వాడు అంత్యేష్టి సంస్కారం చేయనన్నాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. తీసుకొస్తే ఆవిడ పల్లకీలోంచి కిందకి దిగింది. కిందకి దిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మెరుపు తీగ నల్లటి కారుమబ్బు మీద పడ్డట్టు అన్నారు మహర్షి. మాషరాసీం అని నల్లటి మినువులు కుప్పపోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాడు రావణాసురుడు. ఆయన మీద పడి ఏడుస్తూ ఒక మాట అంటుంది. మండోదరి శీలం, రావణాసురుడు మండోదరుల యొక్క దాంపత్యం దాని వలన మనకు అర్థం అవుతుంది. ఆవిడ చెప్పుకుందా ఏడిచినప్పుడు, నేను సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యొద్దు, తప్పు తప్పు అని చెప్పాను, అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. అంటే అసలు భార్యని సంప్రదించడం కానీ, భార్యతో మాట్లాడడం కానీ, నేను ఈ పని చేస్తానని చెప్పడం కానీ,
నేను ఈ పని చేస్తే భార్య కళ్ళెదురుగుండా చేస్తే అది దాని మనసు గాయపడదా, దానికి బాధ వేయదా అన్నపాటి ఆలోచన కూడా లేనటువంటి దుర్మార్గుడు. అందుకే మహర్షి ఆయన గురించి మాట్లాడుతూ సకల్ప వృక్ష ప్రతిమో వసంత ఇవమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఒక ఆయన పెళ్లి చేద్దాం అనుకున్నాడు. పెళ్లి చేద్దాం అనుకుని ఏమయ్యా నీకేదో మంచి భవంతి ఉందన్నారు, చలువరాతి భవంతి, ఆ భవంతి కొంచెం మా పెళ్లివారందరూ విడిది ఉండడానికి ఇస్తావేమిటన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళి ఉండవయా మీ పెళ్లివారందరినీ ఉంచు, 150 గదులు కట్టానని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడుంది పెడతామన్నాడు. శ్మశానం మధ్యలో ఉంది వెళ్ళన్నాడు. ఎవడైనా పెడతాడా? ఎంత చలువరాతి మంటపమైనా ఎంత గొప్ప భవనమైనా శ్మశానం మధ్యలో ఉంటే ఎవడెడతాడు? ఎన్ని ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారం ఉన్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత తేజస్సున్నా శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనం ఎటువంటిదో రావణాసురుడు అటువంటి వాడు అన్నారు మహర్షి. అంటే అంత భయంకరమైనటువంటి క్రూరమైన మనస్సున్నవాడు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి, ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేదు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించాడు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. అర్థం లేని అహంకారం. నేను భర్తని కాబట్టి అదొక్కటే, నేను భర్తని కాబట్టి నా నిర్ణయం చెల్లాలి, నేను ఏం చెప్తే అది భార్య వినాలి తప్ప అసలు భార్య నాకు చెప్పడం ఏంటి? నేను కొంతమందిని చూశాను నిజ జీవితంలో, దాన్ని అడగడం ఏంటండి? అసలు ఆమె చీర ఆమె కొనుక్కోదు. మహాతల్లి 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపరం చేసి తనకొక చీర ఇష్టమైంది కొనుక్కోవడం అన్నది ఆమెకి తెలియదు. ఆయన తెచ్చినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన తిన్నది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన వెళ్ళినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన చేసినది ఆమెకి ఇష్టమై ఉండాలి తప్ప ఇది ఇష్టం లేదని కానీ ఇది చెయ్యవద్దని కానీ అనడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున అన్నా ఆయన ఇంకొక మెట్టు దాటుతాడు కూడా. అంత క్రౌర్యంతో, దానికి అర్థం ఉండదు. అరే ఆడపిల్ల అది ఒక తల్లిదండ్రులకి పుట్టింది, దానికి ఆశ ఉంటుంది, దానికి వెళ్ళాలని ఉంటుంది నాన్నగారి దగ్గరికి, అమ్మ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి అని కూడా ఉండదు. పాషాణ హృదయాలు. పుట్టింటికి వెళ్ళడం ఏంటి? ఒక్కనాటికి వెళ్ళడానికి వీల్లేదు, అలా పడి ఉండవలసిందే ఇంట్లో. ఏమిటో తెలియదు, అర్థం లేని రాగద్వేషాలు. పుట్టింటి వారు వచ్చి పలకరించకూడదు భార్యని, ఏవో చిన్ని కారణాలు. మీరు ఒక్కటి ఆలోచించండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చలితం చలితేంద్రియం అందావిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ. ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే, నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేని స్థితి వస్తే, అప్పుడు నీవు భోగము కొరకు వెతుక్కున్నవారు నీ సేవ చెయ్యరు, నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇంద్రియములకు వశుడు, ఎటువంటి తిరుగుడు తిరిగినవాడు వీడు అంటారు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ. ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయమనోమత్త స్వజనీక్రియతాం మనః. నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడవైపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది. మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు, నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నిత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయండి. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట, చాలా సంతోషం.
నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు పొంగిపోతుంది. ఏమవుతుంది? ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది? ఏమీ చదువుకోకపోయినా భర్త అడుగుజాడల్లో నడిచి భర్త సంప్రదించి భర్త నేర్పిన విద్య వల్ల ఎంతో విదుషీమనులైనటువంటి తల్లులున్నారు లోకంలో. వాళ్ళేం ఉద్యోగాలు చేసి అనుభవాలు సంపాదించి బుద్ధి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కారు. అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడం, అంత బాగా సంస్కరించి అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంత కాలం. అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటే కదూ నీ చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వెప్పుడు విన్నావు నా మాటని మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడానికి గుర్తుపెట్టుకో. భార్యని అంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి. ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి. అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాన్ని పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాననుకున్నావు. జితా త్రిభువనం త్వయా, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు! ఏ సామాన్యమైన తపస్సు ఏమిటి? దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా? ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా? మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. స్వామి హనుమ ఎంతో మంది స్త్రీలను చూశారు. ఎవరి ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద లేదంటే బాగుండదని సంస్కారవంతమైన మాట మహర్షి అన్నారు. వీళ్ళ ఒంటి మీద బట్ట పక్క వాళ్ళ ఒంటి మీద ఉందన్నారు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమో అనేది కాదు. ఆఖరణ ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్లలో చూడకపోతే ఎలా? చూశాను. చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్ట లేకపోయి ఉండవచ్చు. నా బ్రహ్మచర్యంలో దోషం లేదు. నా మనసు కదిలిందా ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాన్ని పురాజిత్వా జితా త్రిభువనంతయా స్మరద్భి ఇవ తద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు. వాటిని తొక్కి పెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కి పెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి. రావణా, నిన్ను నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శృణిభూతలే. ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. ఏ శోకవన్నిం జనకాత్మజాయాః
ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటి వెంట ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం, అంతే. బలవంతంగా తీసుకొచ్చి అనుభవించావు, ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చావు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె నా కులేవా నా దాక్షిణ్యేన, ఆమె నా రూపేన, నాలో రూపం కన్నా గొప్పదా, నాతో కులం కన్నా గొప్పదా, నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా? ఇందులో గొప్పది సీతమ్మ. మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా, నాతో సమానురాలా సీతమ్మ? కాదే. మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడ్డాయి. నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్టమహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గుడో మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఒక భర్త శరీరం విడిచిపెడితే ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలుగా ఉండాలని కోరుకోవడానికి భార్య తర్వాత ఉండాలని అసలు కోరనేయకూడదు. ఎందుకంటే అది ఆమె పాలిట శాపం, ఆమె భర్త ఉండగా వెళ్ళిపోవాలి. ఏ భార్య ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటి వెంట ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం, అంతే. బలవంతంగా తీసుకొచ్చి అనుభవించావు, ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చావు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె నా కులేవా నా దాక్షిణ్యేన, ఆమె నా రూపేన, నాలో రూపం కన్నా గొప్పదా, నాతో కులం కన్నా గొప్పదా, నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా? ఇందులో గొప్పది సీతమ్మ. మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా, నాతో సమానురాలా సీతమ్మ? కాదే. మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడ్డాయి. నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్టమహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గుడో మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఒక భర్త శరీరం విడిచిపెడితే ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలుగా ఉండాలని కోరుకోవడానికి భార్య తర్వాత ఉండాలని అసలు కోరనేయకూడదు. ఎందుకంటే అది ఆమె పాలిట శాపం, ఆమె భర్త ఉండగా వెళ్ళిపోవాలి. ఏ భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలు అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు తప్ప, దుర్మార్గుడని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను, లోకంలో చాలా గొప్పవాడైనటువంటి వీరుడు. ఏడి ఎక్కడ మిగల్చావు? నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు. కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా. బతికున్నంత కాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు. కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యం ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత. ఆమె తక్కువ అందగత్య కాదు, పోని తన గురించి తాను అలా చెప్పుకుందండి. నిజంగా ఆమె అంత అందగత్య? ఆమె అంత అందగత్తెయే, అంత ప్రకాశవంతమైన శరీరం ఉన్నదే. ఒక్కటే అగ్ని పరీక్ష. సుందరకాండలో హనుమ అంతటి వారు ఆమెని చూసి సీతమ్మ అనుకుని స్తంభాలెక్కి కిందకి దూకడం. అంత గొప్ప తల్లిలో లేని అందం పరకాంతలో ఎలా కనపడింది రావణాసురుడికి? దుష్టబుద్ధి, బుద్ధి తిప్పలేకపోయాడు. నువ్వు చూసినటువంటి చూపులో అవతల వ్యక్తిలో అందం ఉండొచ్చు, కానీ నా తల్లి కామాక్షి, అబ్బా మా అమ్మ కామాక్షి మమ తేజోంశ సంభవం అంటాడు. ఎక్కడ విభూతి ఉన్నా నా తల్లి కామాక్షి నన్ను అనుగ్రహించడానికి ఇంత తేజోవంతంగా వచ్చింది అని నువ్వు అనుకుంటే ఆమె పాదముల వంక చూసి నమస్కరిస్తావు. నీ బుద్ధి ఇంకొకలా ఉంటే పతనమైపోతావు. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు.
బ్రతికుండి అలా బతికాడు, చచ్చిపోయి పట్టమహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో, అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా. ఏదావిడికో గుడి, ఏదావిడికి పూజ, భర్త వలన పోయింది ఆవిడ పూజ అంతా. రావణుడి భర్త అయిన కారణం చేత మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత. సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. అంత గొప్ప తల్లి. ఏది, ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు కాదు. అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది. రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు. అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. కారణం, ఎప్పుడైనా సంధిబంధములు జారిపోతే, తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే, సీతమ్మ చెప్తుంది సుందరకాండలో, వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ చరణాగత వత్సలహ అందావిడ. బ్రతకడమే ఉంది రా రావణ, ఎలా అయినా బతికేస్తావు. ఒంట్లో ఓపికండి కడుపులో ఏది పడేసినా జీర్ణమైపోయినన్ని రోజులు ఏ ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహని పాసిపోయిన అన్నం చేతిలో పడేస్తే తినేసి, ఆవు తాగుతున్న కుడితి, ఆవు తాగుతున్న కుండీలో నీళ్లు తాగేసినా జీర్ణమైపోతే బతికేయచ్చు. కానీ చచ్చిపోవడం చాలా కష్టం సుమా, తెలుసుకోంది ఆవిడ. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, ఇది కోరుకుంటాం. అనాయాస మరణం అంత తేలిక కాదు. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడు అనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి కళ్ళు కనపడక చేతులు కదలవు. నేను ఒక వ్యక్తిని చూసి ఒకప్పుడు హడిమిపోయాను. పక్షవాతం, మంచంలోనే అన్ని చేసేవాళ్ళు లేరు, భార్య చేయలేకపోయింది, వేలిచ్చినా చేయనని పనిపిల్ల వెళ్ళిపోయింది. అందులోంచి పుట్టిన పురుగులు చెవుల్లో కూడా వెళ్ళిపోతే చెవులు కన్నాలు పడిపోయాయి. నేను చెయ్యలేనండి అంది ఆవిడ. పిల్లలా ఎక్కడో ఉన్నారు, డబ్బిస్తాం ఎవరినైనా పెట్టమంటారు, వాళ్ళు రారు. ఆ వ్యక్తి అలాగే సతమతం అయిపోయి, ఒకప్పుడు నేను చూసినప్పుడు అతను అంతెత్తున ఉండి ఎంతో గొప్పగా నాకు ఎదురొచ్చి మాట్లాడినవాడు. ఆ వ్యక్తిని చూసి నేను అసలు ఆ గదిలో నిలబడలేక ఉత్తరక్షణం ఉత్తరీయం ముక్కు కట్టు పెట్టుకుని వెళ్ళిపోయాను. అది చూస్తే నాకు సీతమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలః. బ్రతకడమే ఉంది, ఎక్కడైనా బతికేయచ్చు, సావడం కష్టం. అది శరీరం మంచం పట్టేస్తే చేసేదంటూ ఉంటే భార్య ఒక్కతే. ఓపిక ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆమె ఒక్కతే. మహానుభావుడు ఎంత గొప్పవాడు. ఆయన కర్మ ఇలా అయిపోయాడని ఏడుస్తూ చేస్తే అదొక వంతు. కానీ ఈ దుర్మార్గుడికి ఇప్పుడు నేను అవసరం వచ్చాను అన్న మాటలు వినపడుతూ కూడా బతకడం, ప్రతి నిమిషం చావడం. ఆ రోజు తెచ్చుకోకు. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించు. ఒక గౌతముడంతటి ఉదారుడు, ఒక రావణుడింతటి నీచుడు. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో, అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా? నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య, ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు.
సుగ్రీవుడు భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుణ్ణి తరివేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము సింహాసనము రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం, మనుష్య జాతిది కాదు. ఏ జాతి ధర్మం ఆ జాతిది. పశుధర్మం పశుధర్మం, వానర ధర్మం వానర ధర్మం, మనుష్య ధర్మం మనుష్య ధర్మం. కాబట్టి తార అలా ఉంటే తప్పు లేదు. అందుకే ఆమె మహాపతివ్రత అయింది. తార ఇప్పటికీ రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించేటటువంటి పంచకన్యలలో తార పేరుంటుంది. కాబట్టి అటువంటి తార విదుషీమణి. అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడమేమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒకెత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలుగుతారు. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. నేను మీతో ఇందాక మనవి చేశానే, శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు. ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరిద్దరే. మీరు ఉత్తరాఖండ చదివితే అర్థం అవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నాకీ నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకిస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్లు పనికొస్తాయా, నా చర్మం పనికొస్తుందా, నా మాంసం పనికొస్తుందా, ఎన్ని ప్రశ్నలు వేశాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడు, అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడకొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి 3 చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తారు, వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు. వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు. అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు రామాయణం చదవాలి. నేను 1-2 రోజుల్లో నేను ఇన్ని దాంపత్యాలు నిజానికి సాకల్యంగా పరిశీలనం చేయగలను. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకుని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటికి వచ్చాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు,
లక్ష్మణ గజపుష్పమాల పట్రా, ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇల్లు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది, ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. నోర్మై అండవు. అసలు మాట్లాడకుండా ఉండడు రావణాసురుళ్ళ, చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋష్యమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని వినొక్కసారి, అతను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో, ఈసారి నువ్వు చనిపోతావన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగువాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేసింది. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు. అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు. బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. ఏది, మా అన్న ఈ సాల వృక్షాన్ని పొద్దున్న పూట్ల వచ్చి దాని కాండం పట్టుకుని ఊపుతాడు, అది మోడైపోతుంది, ఆకులు కాయలు రాలిపోతాయి. ఏది, బాణంతో కొట్టు చూస్తానన్నాడు. అంత తొందరగా నమ్మలేదు. 7 సాల వృక్షాలని కొట్టాడు. కొట్టితే దుందిబి కళేబరాన్ని చూపించాడు. దీన్ని మా అన్న విసిరితే వచ్చి ఋష్యమూక పర్వతం మీద పడిందన్నాడు. బొటన వేలుతో చిమ్మాడు రామచంద్రమూర్తి, ఎక్కడో వెళ్ళి పడింది ఆ కళేబరం. ఇంత పడితే సుగ్రీవుడు అన్నాడు, మా అన్నయ్య విసిరేసినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, అది అందుకు చిమ్మావన్నాడు. ఇన్ని పరీక్షలు పెట్టి ధైర్యం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఇన్ని పరీక్షలు చెయ్యకుండా మీ తమ్ముడు ఎవరితో స్నేహం చెయ్యడు కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశస్యైక భాజనం అందావిడ. రాముడంటే ఎవరో తెలుసా? ఒక ఆడదండి, ఒక వానరకాంత. ఆవిడ రామాయణంలో రాముడి గురించి చెప్పిందేదో అది ప్రమాణ శ్లోకం. రాక్షసుడు మారీచుడు చెప్పింది ప్రమాణ శ్లోకం. ఆవిడ చెప్పింది నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటి వాడు. ఎవడు చెట్టు కిందకెళ్ళాడో వాడికి నీడనిస్తాడు తప్ప తన దగ్గరకి చేరని వాడికి చెట్టు ఎలా నీడనివ్వదో అలా రక్షించడు. మనమే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి రాముడివి.
ఆపన్నానాం శరణాగతి ఆత్మానం సంసరిశ్చైవ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత కష్టంలో ఉన్నవాడు కూడా రామా నేను నీ వాడని అన్నాడా ఇక చెయ్యి విడిచిపెట్టడు, కాపాడతాడు. ఆయన ప్రతిజ్ఞ యుద్ధకాండలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎవరు రామా నేను నీవాడనంటాడో వాణ్ణి నేను విడిచిపెట్టను, కాపాడతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రాముని దగ్గరికి ఎవడు వెడతాడో, రాముని పాదములు ఎవడు పట్టుకుంటాడో అటువంటి వాణ్ణి రాముడు రక్షించి తీరుతాడు. రాముడితో సమానమైన వాణ్ణి నేను నాకంత బలం ఉందని అనుకుంటున్నావేమో, నువ్వు కాదు, ఈ లోకంలో ఎవడూ లేడు రాముడితో సమానం. యశస్సైకభాజనం, రాముడొక్కడే అంతటి వీరుడు. అంతటి మహావీరుడైన రాముని యొక్క సహాయము సుగ్రీవుడికి ఉంది. ఇందాక ఏదో పొరపాటు జరిగింది, ఇప్పుడు మళ్ళీ రాముని ప్రేరణ మీదే వచ్చాడు. నువ్వు పడిపోతావు వాలి, వెళ్ళొద్దు, నా మాట విను. సుగ్రీవుడు ఎవరు? నీ తమ్ముడు. లాలనీయోహితే భ్రాత యవీయేషానవానరః. ఎందుకు అతనితో దెబ్బలాట పెట్టుకుంటావు? నీతో కలిసి పుట్టినవాడు. లాలనీయోహితే భ్రాత, ఎంత తప్పు చేసినా మొట్టిగా వేయడానికి నీదే అధికారం, లాలన చేయడానికి నీదే అధికారం. రేయ్ అని చాచి ఓ లెంపకాయ కొట్టు, తప్పులేదు, అన్నగారివి. అలా ఉండకూడదని ఇలా వేలు చూపించు, తప్పులేదు. పక్కన కూర్చోపెట్టుకుని ఎందుకురా నీకు అలాంటి పనులు, నీ చెప్పినట్టు చెయ్యి, చక్కగా వృద్ధిలోకి వస్తావు అని నచ్చ చెప్పు, నీదే అధికారం. నీ తోడ పుట్టినవాడయా, తత్రవా ఇహవస్తోవా, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా అసలు అటువంటి బంధువు నీకు లోకంలో లేడు. ఎందుకని? తోడ పుట్టినవాడంటే ఆయన్ని మించిన బంధువు ఎవరున్నాడు? ఇద్దరూ కలిసి పుట్టారు, అపురూపమైనటువంటి అనుబంధం మీ ఇద్దరిది. నీ తమ్ముణ్ణి చేరబిలిచి తప్పు చెయ్యని వాణ్ణి నేను తప్పు చెయ్యలేదన్నయా, నాకు తెలియదన్నయా, నువ్వు చనిపోయావు అనుకున్నానన్నయా అని బతిమాలుతున్నా కూడా తెలియక అడ్డు పెట్టానన్నయ్యా అన్నా సరే ఆ రోజున కట్టుబట్టతో పైకి పంపించేశావు. అదే తమ్ముణ్ణి పిలు, నీకు ఎదురు తిరగడం. నువ్వంటే విశేషమైన భయం, విపరీతమైన భక్తి. పిలు, రే ఇంకెప్పుడు అలా చేయకు అను, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. అంతటి మహాబలవంతుడు, అంతటి దూరదృష్టి కలవాడు సుగ్రీవుడన్నందుకు సుగ్రీవుడే, అటువంటి తల ఉన్నవాడు. ఆయన్ని యువరాజుని చెయ్యి, నువ్వు మహారాజుగా ఉండు. దుర్నిరీక్షుడు అవుతావు మహారాజా, నిన్ను చూసేవాళ్ళు ఉండరు. నా మాట విను. తమ్ముడు యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఏదో ఉంది, యుద్ధానికి వెళ్లకుండా మీ అన్నయ్య రమ్మంటున్నాడని కబురు చేయి. పరుగు పరుగున వచ్చి నీ కాళ్ళ మీద పడిపోతాడు. దెబ్బలాడుకున్నా పక్కన కూర్చోపెట్టుకున్నా మూడవ వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు. నువ్వు అన్నవి కనుక దెబ్బలాడినా నీదే అధికారం, చేరదీసినా నీదే అధికారం. నీ అధికారాన్ని నువ్వు వినియోగించు, ప్రాజ్ఞుడవైపోతావు, తప్పు పట్టరెవ్వరు, ధర్మమునందు నిలబడతావు. కాదని యుద్ధానికి వెళ్ళావా ప్రమాదం జరుగుతుంది. నా మాట విను. కాళ్ళ వేళ్ళ పడింది, అన్నీ విని ఏమన్నాడో తెలుసా? చాలా సంతోషం, నీకున్న మంచి మనసుని చూపించావు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావు, నే చెయ్యాలన్నది చేసుకుంటాను, నువ్వు వెళ్ళన్నాడు. అదో దాంపత్యం. అన్నీ వింటాడు, అంత కోపంలో కూడా అడుగేయుడు, నిలబడి తార చెప్పే వరకు వింటాడు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక లోపలికి బో అన్నాడు. అయితే ఒక్క నిమిషం ఉండండి. ఆవిడో చేయకూడని పని చేసింది, ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి. ప్రదక్షిణం మంచిదే, గౌరవం, ఏడుస్తూ చేసింది. మహర్షి ధర్మాన్ని ఎత్తి చూపిస్తారు, ఎంత జాగ్రత్తగా చూపిస్తారో. భర్తకి ప్రదక్షిణం చేయొచ్చు, తప్పులేదు. గురువుకి ప్రదక్షిణం చేస్తారు, తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తారు. అసలు వేదిక మీదకి వచ్చేటప్పుడు ఇలా రాకూడదు, అందుకని ఇలా వస్తుంటాను నేను. ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. ఇది ఒక పరమ పవిత్రమైన వేదిక. ఈ వేదిక మీద కూర్చుని నేను మాట్లాడుతున్నది కొన్ని వేల మంది, లక్షల మంది వింటుండొచ్చు. అందుకని ఇది పరమ పవిత్రం. దీనికి అప్రదక్షిణంగా వచ్చి నేను కూర్చోకూడదు, ప్రదక్షిణంగా వచ్చి కూర్చోవాలి. నేను ఇలా తిరిగి వచ్చి ఇలా కూర్చుంటాను. ఏది పూజనీయమైన వస్తువో దాని మీద నువ్వు గౌరవ ప్రకటనం చేస్తున్నావు, ధార్మికంగా బ్రతుకుతున్నావు అని గుర్తేమిటంటే ఆ వస్తువు చాలా గొప్పదని నువ్వు అనుకున్నప్పుడు దానికి ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. కనుక ఆమె ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది వాలికి. యుద్ధానికి వెళ్ళాడు, రామచంద్రమూర్తి యొక్క బాణం పడింది, నిహతుడైపోయాడు. పడిపోయి ప్రాణం పోయేటప్పుడు అన్నాడు, తార చెప్పింది నేను వినలేదు, అన్నీ విన్నాను, మనసుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచాడు, ఏడుస్తూ వచ్చాడు సుగ్రీవుడు.
అంగదుణ్ణి తార ఏడుస్తుంటే అన్నయ్య అన్నయ్య నేనే చంపించేశానన్నయ్య అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. తార చెప్పిందిరా మనిద్దరి మధ్య ఉండాలి కానీ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పింది. నేను వినలేదురా, వినుంటే మనిద్దరం ఒకలా ఉందాం, వినని దానికి చచ్చిపోతున్నాను రా అన్నాడు. అన్నీ వింటాడు, పాటించాడు. అసలు ఎప్పుడూ భార్యను అడగడు రావణాసురుడు. భార్య ఎంత తప్పు చేసినా సమున్నతమైన గౌరవంతో మళ్ళీ అహల్య గురించి ఒక మాట అనడానికి వీలు లేకుండా ఆమెను ఉద్ధరించి పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతముడు. ఇన్ని దాంపత్యాలు. దాంపత్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే భార్యాభర్తలంటే అలా ఉండాలి. చక్కగా వినవలసిన మాట అయినప్పుడు, ఆమె చిన్నదైనా మంచి మాట చెప్పింది, పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి నాకు మరుపు వచ్చి ఇలా నిర్ణయించుకున్నాను కానీ మంచి మాట చెప్పింది, సహబాష్ మంచి మాట చెప్పావోయ్ అలా చేద్దాంలే అనగలగాలి. వద్దులే నీ చెప్పిన మాట విను, అలా ఉండకూడదు ఇలా చేద్దాం అన్నాడు అనుకోండి, భర్త మాట ఆవిడ వినాలి. ఒకసారి ఆవిడ మాట ఆయన, ఒకసారి ఈవిడ మాట ఆయన. ఎక్కడ దేని వలన ధర్మం నిలబడుతుందో, ఎక్కడ దేని వలన వాళ్ళ దాంపత్యం అందంగా నడుస్తుందో దానికి తగినట్టుగా ఉండాలి తప్ప ఎప్పుడూ ఎవరిదో ఒకరిదే అధికారము దాంపత్యమునందుండదు. దాంపత్యం అంటే తక్కెట. తక్కెట చూడండి, ఇటువైపు కేజీరాయి ఉంటుంది, ముందేసేది కేజీరాయో అర కేజీరాయో వేస్తాం, అది భర్త. తత్తుల్యంగా సమానం అయ్యే వరకు ఇటు పడుతూనే ఉంటుంది, ఇలా పట్టుకుంటే సమానం అవ్వాలి. భార్యాభర్త అంతే, మాట్లాడుకుంటే ఒండరులు అంగీకారంతో చెయ్యగలిగిన ప్రజ్ఞ కలగాలి. నిజమే ఆయన చెప్పిన దాంట్లో దోషమే ఉంది, అలా చేద్దాం అని ఆవిడ సర్దుకోవాలి. అవును మనమనున్న దానికన్నా అది చెప్పింది బాగుందిగా అలా చేద్దాం అని ఆయన అనుకోవాలి తప్ప ఏదో నేనన్న మాట పోతోందని మొండి పట్టుదలలకు పోతే ప్రమాదాలకు ఎడతారు. దాంపత్యం అన్నదంత గొప్పది. కాబట్టి ఇవాళ మీకు శ్రీరామాయణంలోంచి 3 రకాలైన దాంపత్యాల్ని చూపించాను. చూపించడం అంటే నా గొప్ప ఏం లేదు, వాల్మీకి రామాయణంలో ఉన్నదే మీ ముందు ఉంచాను. బాగా పరిశీలనం చేయండి. దీని కొరకు అంటున్నానంటే, రేపు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు శ్రీరామాయణాన్ని ఆధారం చేసుకుని ఆ దాంపత్యాల గురించి చెప్పి, ఒక్కసారి తారా వాలి, అహల్య గౌతముడు, రావణుడు మండోదరి ఒక్కరోజు రామాయణం చదివి నాతో మాట్లాడు అనాలి తండ్రి. చదివి తండ్రితో మాట్లాడి, తండ్రి అనునయంగా చూసావా కాదు అందులో ఇక్కడ ఈ తేడా ఉంది, ఇక్కడ ఈ తేడా ఉంది అని చెప్తే కొడుకు ఒక అవగాహన కలగాలి. ఓ ఇది దాంపత్యం అంటే ఇలా బతకాలి తప్ప పెళ్ళంటే ఏదో కంటికి నదరగా నచ్చింది కదా అని ఎవరినో తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకోవడం కాదు. జీవితం కాదు, 7 తరాలు ముడిపడి ఉంది. ఇంటి గౌరవం, పెద్దల యొక్క వైభవం, ఇన్నిటిని నిలబెట్టగలిగినటువంటిదై ఉండాలి. పెద్దల నిర్ణయంతో ఎంత అందంగా దాంపత్యం నడవాలో నిర్ణయించుకోగలిగినటువంటి పరిణితిని ఇవ్వగలిగిన ఆది కావ్యం శ్రీరామాయణం. శ్రీరామాయణాన్ని ఆ కోణంలో చూడండి. రేపటి రోజున మీకు ఒక అద్భుతమైన దంపతుల్ని చూపిస్తాను. అసలు దాంపత్యం అంటే ఏమిటో, దాంపత్యంలో భర్త అంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అసలు మనకెన్ని విషయాలు తెలుస్తాయో యథార్థంగా చెప్తున్నాను. మీరు ప్రాజ్ఞులు, మహానుభావులు, మీకు తెలిసి ఉండొచ్చు. శ్రీరామాయణం నేను సీతారాములు మాట్లాడుకోవడం చదివే వరకు దాంపత్యం అంటే ఇంత గొప్పదని నాకు తెలియదు. మీరు బాగా చదివిన వారు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. కాబట్టి నేను మీ జోలికి రావట్లేదు. కాబట్టి రేపు సీతారాముల దాంపత్యం అంటే ఏమిటో, ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో ఇద్దరు, అసలు ఎంత వైభవోపేతంగా ఉంటుందో అది వింటే ఇలా బ్రతకాలా దంపతులంటే అనిపిస్తుంది. అసలు సీతారాములు దంపతులంటే సీతారాములంతే, అందరికన్నా చిన్నవాళ్ళు. ఆ సీతారాముల దాంపత్యం గురించి రేపు చెప్తాను. నేను ఇంకా కొన్ని దాంపత్యాలు చూపించాలనుకున్నాను, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక 3 చూపించాను, రేపు సీతారాముల్ని చూపిస్తాను. కాబట్టి సీతారాముల దాంపత్యాన్ని రేపు పరిశీలన చేద్దాం. తిరిగి రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. తెల్లవారుజాము నుంచి పట్టాభిషేకంలో సీతారామ కళ్యాణంలో కూర్చుని రామనామం చెప్పి భజన చేసి అక్కడ పలహారం చేసి సాయంకాలం 4 అయ్యేటప్పటికి బయలుదేరి ఇంత దూరం
దాదాపు సరిగ్గా పొడుగ్గా నిలబెడితే అసలు నడవడానికి లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు జనం ఉన్నారు. అంత దూరం అంత క్రమశిక్షణగా నడిచొచ్చి అంత గొప్ప ఊరిరిగింపు చేసి బడలిక లేకుండా కూర్చుని మళ్ళీ ఉపన్యాసం అంత శ్రద్ధగా విన్నటువంటి మీ అందరి యొక్క ఆస్తిక్య బుద్ధికి వేరొక్కసారి నేను మనసా శుభాభినందనలను ఆవిష్కరిస్తూ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాజినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.